ఇడుపు కాగితం సినిమా గురించి సోషల్ మీడియా అంతా రచ్చరచ్చ చేసేస్తున్నారు. అది కాస్త రాజకీయ నాయకుల దాకా వెళ్ళిపోయింది. వాళ్ళు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్కి ఈ ఇడుపు కాగితం సినిమాకి ఏమన్నా సంబంధం ఉందా అండి? ఎవడో ఏదో ఈ ఇడుపు కాగితం సినిమా గురించి ఈ డబ్బింగ్ చేస్తారని ఎవడో ఒక వార్తను కెలికి సోషల్ మీడియాలో పెట్టాడు. వాడిని వదిలేసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ భాషకు సంబంధించిన సినిమాలు ఎన్నొచ్చాయండి. బలగం సినిమా ఉంది, అలాగే ఇంకా చాలా వెబ్ సిరీస్ ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళు చూస్తారు, తెలంగాణ వాళ్ళు చూస్తారు. అందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇప్పుడు ఆ బలగం సినిమా చూసాము, అంతా కూడా అది తెలంగాణ భాషకు సంబంధించింది. అయినా కూడా అది సూపర్ హిట్ అయింది. అంటే ఆంధ్ర వాళ్ళకి అర్థం కాలేదా? ఎందుకు ఒకరి భాషను అలా మనం కించపరిచే విధంగా మాట్లాడాలి? ఇప్పుడు మనకి తెలుగు సినిమాలు ఎన్నో వస్తున్నాయి, మరి అవన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి అని అంటే ఆంధ్ర వాళ్ళు ఒక్కళ్ళే చూస్తున్నారా? తెలంగాణ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. కాబట్టి ఎప్పుడు కూడా భాషని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. చాలామంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి తెలంగాణ భాషకు అలవాటు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బతుకు తెరువు కోసం తెలంగాణకు వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఈ పిల్లలకి తెలంగాణ భాషే వస్తుంది. ఎందుకంటే స్కూల్కి వెళ్తారు, ఇంటి దగ్గర ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది ముస్లిం ఏరియాలో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా హిందీ కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. చూడండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాసగా మాట్లాడతారు. మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న వాళ్ళ బట్టి ఆ భాష ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరని నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. ఇప్పుడు ఇది కాస్త ఎక్కడికి వెళ్ళిపోయిందనంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ రాజకీయ నాయకురాలు కవితకు ఎవరైతే ఉన్నారో ఆవిడ అంటోంది, మీకు ఇడుపు కాగితం గురించి వివరంగా తెలియాలనంటే ఇడుపు కాగితం అనే మాటకి అర్థం తెలియకపోతే పవన్ కళ్యాణ్ గారిని అడగండి. ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇడుపు కాగితం గురించి బాగా చెప్తారని అడిగింది. విడాకులు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరా? ఏ గొడవకు కారణం వచ్చినా సరే, కులాల గురించి వచ్చినా, రాజకీయాల గురించి గొడవలు వచ్చినా, ఒక సినిమా గురించి మాట్లాడినా సరే తిప్పి తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్కి అంటగడతారు. అసలు పవన్ కళ్యాణ్కి ఈ ఇడుపు కాగితం సినిమాకి ఏమన్నా సంబంధం ఉందా? ఈవిడొచ్చి పవన్ కళ్యాణ్ని అడగండి అని చెప్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరే విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నారా? ఇంకా ప్రపంచంలో ఎవ్వరూ లేరా? అంటే ఏ కారణము దొరకని వాళ్ళు ఏదో ఒకటి అనాలని పవన్ కళ్యాణ్ మీద నిందలు వేసేస్తున్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగోలేదని బొంబాయికి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవడానికి జాయిన్ అయ్యారు. ఆయన పట్టుకుని ఈ ఇడుపు కాగితం సినిమా గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరన్నా పచ్చగా ఉంటే బాగుంటే చూడలేరు అనుకుంటా. సరే, ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇప్పుడైతే పిల్లలతో హ్యాపీగానే ఉన్నారు కదా. అంటే అలా ఉండడం కూడా మీకు ఇష్టం లేదా? అంటే చట్ట ప్రకారం చేసుకున్నా కూడా అది తప్పుగానే ఉందా? మాట్లాడితే తిప్పి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎందుకంటే అంటారు. ఈ సినిమా గురించి ఎవడైతే వాగాడో వాడిని పట్టుకోండి, వాడిని అరెస్ట్ చేయండి, వాడి మీద కేసులు పెట్టండి, ఏమన్నా చేయండి. ఆ పని చేయడం మానేసి ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు రాజకీయ నాయకుల గురించి మాట్లాడతారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఏ వంక దొరుకుతుందా వాళ్ళ మీద బురద జల్దామని ఇదే పనిలో ఉంటారనమాట. వాడెవడో పెట్టిన పోస్ట్ వల్ల ఏంటంటే కొంతమంది యూట్యూబర్స్ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బూతులు మాట్లాడేసుకుని వీడియోలు చేశారు. ఒకరి మీద ఒకరు ఈ రకంగా రచ్చ చేసి వాడేస్తున్నారు. అసలు తెలంగాణకు సంబంధించిన సినిమాలు ఎన్నొచ్చాయి, మనం అందరం ఎంత ఇదిగా ఆదరించి చూసాము. మరి ఎవరికి అర్థం కాలేదు చెప్పండి? ఇప్పుడు ఆంధ్రలోనే రకరకాల ప్రాంతాలు ఉన్నారు. శ్రీకాకుళం కావచ్చు, మన విజయనగరం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇటు కృష్ణా, గుంటూరు, రాయలసీమ, ఇలా అన్ని ప్రాంతాలు చూసుకుంటే రకరకాల యాస ఉంటుంది. కొన్ని పదాలు వాళ్ళ వాడక భాషలోకి వెళ్ళిపోతే కాబట్టి వాళ్ళు అవే పదాలు వాడతారు. వాళ్ళ యాసను బట్టి ఆ భాష మనకు అర్థమవుతుంది. కానీ రకరకాల ప్రాంతాల వాళ్ళు రకరకాల భాషకి అలవాటు పడిపోయి వాళ్ళు అదే మాట్లాడతారు. ఆ భాష మనకు అర్థం కావట్లేదా? అలాంటప్పుడు తెలంగాణ భాష ఎందుకు అర్థం కాదండి? అర్థం కాకపోతే చూడడం మానేయండి. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ భాషను మమ్మల్ని అవమానిస్తున్నారు, తెలంగాణ భాషను ఎక్కిరిస్తున్నారని ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కోపం వస్తుంది. అసలు ఎందుకు అనాలి చెప్పండి? తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి? ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణలో ఉన్నారని అంటే తెలంగాణ భాషకు కూడా అలవాటు పడిపోయినట్టే కదా. అంటే మరి వీళ్ళనన్నట, మరి వాళ్ళనన్నట. అసలు భాషల గురించి ఎందుకు మాట్లాడాలి? ఎందుకు ఇలాంటి చిచ్చులు పెట్టాలి? అన్నవాడిని పట్టుకుని 4 తంతే అప్పుడు మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇంకొకసారి ఎవ్వడు కూడా ఇలాంటి పోస్టులు పెట్టడు. కొన్ని పదాలు మీకు అర్థం కాకపోతే తెలుసుకోండి, ఎవరినన్నా అడగండి. ఇంట్లో వాళ్ళనో లేదంటే పెద్దవాళ్ళనో ఫోనుల్లో అడగండి. అసలు ఇడుపు కాగితం అనే దానికి అర్థం ఏంటని ఫోనే చెప్తుంది కదా. ఇప్పుడు ChatGPT ఉంది, ఏది అడిగినా అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆ పోస్ట్ పెట్టిన వాడిని పక్కకు దోసేసి మిగిలిన వాళ్ళందరూ ఒకళ్ళనొకరు తిట్టుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ కూడా కలిసిమెలిసే ఉంటాయి. అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఎవరికి కూడా ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. ఇదేమీ హిందీ భాష ఏమీ కాదు, తెలుగు భాషలోనే ఉంది కాబట్టి అందరికీ అర్థమవుతుంది. అలాగే ఆంధ్ర వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ భాష గురించి కూడా బాగా తెలుసు. ఇంతకు ముందంటే ఈ ఫోన్లు టీవీలు లేనప్పుడు తెలంగాణలోని కొన్ని పదాలు, వాళ్ళ పండగల గురించి అప్పట్లో చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ టీవీలు వచ్చిన తర్వాత, ఇప్పుడు సోషల్ మీడియా
ఇదంతా చూస్తున్న తర్వాత తెలంగాణకి ఆంధ్రకి పెద్దగా తేడా ఏమీ లేదు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా 2 భాషలు బాగా అర్థమవుతాయి. కావాలనే ఎవడో ఇది చేశాడు, దీన్ని కాస్త తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్ కంటగడుతున్నారు. ఆయన ఏదో ఆరోగ్యం బాగోక పాపం ఆయన ఇబ్బంది పడుతుంటే ఈ గొడవ కాస్త తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్ కంటగడుతున్నారు. ఎప్పుడు చూడండి ఏ గొడవ వచ్చినా సరే పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ సంసారం పచ్చగా ఉండడం ఎవరికి ఇష్టం లేదనమాట. రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించుకోవడం అంతవరకు బాగానే ఉంది, కానీ ఏదో చిన్న విషయాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఏది జరిగినా, ఎవడు తుమ్మినా, ఎవడు దగ్గినా, ఎవడన్నా ఏదన్నా పోస్ట్ పెట్టినా ప్రతి దానికి తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్కి అంటగట్టేస్తారు. అంటే ఆయన మొత్తానికి ఇక్కడ ఉండనివ్వకుండా చేసేద్దామని. అసలు ఆ కక్ష ఏంటి, ఆ పగ ఏంటి, ఆ గోల ఏంటి? అన్నవాడు ఎవడో వాడు తప్పే, వాడిని పట్టుకోండి, వాడిని అరెస్ట్ చేయండి, వాడి మీద కేసులు పెట్టండి. ఎవడో చేసిన పనికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద ఎందుకు రుద్దడం? ఎందుకు ప్రతిదానికి ఆయన మీద పడి ఏడుస్తారు? ఈ సినిమాని కాస్త తీసుకువెళ్ళి రాజకీయంగా మార్చేస్తున్నారనమాట. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ 4 రాళ్ళు వేసేద్దామన్న ఆలోచనలోనే ఉంటారు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఆ ఇడుపు కాగితం అని అన్న మాట ఎవరికన్నా అర్థం కాలేని వాళ్ళు ఉంటే ఫోన్లో చెక్ చేసుకోండి, బాగా అర్థమవుతుంది. 2 రాష్ట్రాల మధ్యన గొడవలు పెట్టి ప్రజల మధ్య లేనిపోని అపోహలను కల్పించి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉండకుండా చేయాలని మాత్రం ఇలాంటి ఆలోచనలు ఎవరూ పెట్టుకోకండి. అసలు ఇలాంటి పోస్టులు ఎవడన్నా పెట్టాడని అంటే వాడిని మామూలుగా వదలకూడదు. ఎందుకంటే ఈ రోజున ఇది పెట్టారు, రేపొద్దున ఇంకొకటి పెట్టచ్చు. ఈ రోజున భాష గురించి మాట్లాడిన వాడు రేపొద్దున మతాల గురించి మాట్లాడచ్చు, ప్రాంతాల గురించి మాట్లాడచ్చు, ఇంకేదైనా మాట్లాడచ్చు. ఒక్కడికొక్కసారి భయం చెప్తే అప్పుడు రెండోసారి ఎవడో కూడా ఇలాంటి జోలికి రాడనమాట. ఈ రోజుల్లో ఎంత టెక్నాలజీ పెరిగిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ భాషకి ఆంధ్ర భాషకి అర్థం కాని వాళ్ళు అని అంటూ ఎవ్వరూ లేరు. ఆంధ్ర భాష తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుంది, తెలంగాణ భాష ఆంధ్ర వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మన సినిమాలు కూడా ఆంధ్ర భాషలోనూ వస్తున్నాయి, తెలంగాణ భాషలోనూ వస్తున్నాయి. 2 రాష్ట్రాల ప్రజలు కూడా సినిమాలను ఆదరిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు అర్థంగా చెప్పండి? పిచ్చి పోస్టులు పెట్టడం మానేసి ఈ గొడవను కాస్త రాజకీయ నాయకుల దాకా వెళ్లకుండా కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు.